భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం పోస్ట్ ఆఫీసు సెంటర్ నందు ఈ రోజు ఉదయం 6:30 జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఓటర్లచే భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష తేడా లేకుండా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేయిస్తున్నాము అంటూ ప్రతిజ్ఞ చేయించారు. మరియు కొత్త ఓటర్లకు దేశభక్తి గురించి వివరిస్తూ ఓటు హక్కు అనేది ఎంత అమూల్యమైనదో తెలుపుతూ ఓటు గురించి అవగాహన కల్పించారు. అనంతరం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి సూపర్ బజార్ వరకు విద్యార్థులచే సైక్లింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో పాటు కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. మన యంగ్ ఓటర్స్ అండ్ ఫ్యూచర్ ఓటర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మన దేశంలో ఎంత ప్యాషనెట్గా దేశ ప్రేమ ఉన్న యువత ఉన్నంత వరకు, మన చిల్డ్రన్ ఉన్నంత వరకు మన దేశానికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ రియలీ ఇది నిన్న రాత్రి నాకు చెప్పారు, చాలా ప్రాక్టీస్ చేశారని పిల్లలు. అసలు 6:30 లోపల ఇక్కడ వచ్చి హాజరయ్యి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇంత మంచిగా చేశారు అందరు చిన్నారులు. రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ డెఫినెట్లీ అవర్ కంట్రీ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్. మన దేశ ప్రేమ కోసం ఎంతైనా కష్టపడడానికి ఎప్పుడైనా ఇట్లా ఫ్యూచర్ జనరేషన్ రెడీగా ఉంటుందో ఆర్ కంట్రీ ఈస్ గోయింగ్ టు రీచ్ నెక్స్ట్ లెవెల్. ప్రత్యేకంగా ఈ పిల్లలు తల్లిదండ్రులకి అందరికీ పేరెంట్స్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ మన అందరూ యూత్ అందరూ ఖచ్చితంగా మన ఓటు చెక్ చేసుకోవాలి, నమోదు చేయించుకోవాలి. ఎక్కడైనా మీ పోలింగ్ స్టేషన్ మార్పిడి ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అంతా ఇప్పుడు యాప్లో వచ్చేసింది. సో జెన్జీకి ఈజీ అయ్యే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఫామ్ 6 లేదా ఫామ్ 7 లేదా ఫామ్ 8 ఇట్లాంటివి మంచి సరళంగా నింపే ఫామ్స్ అవన్నీ యాప్ ద్వారానే అవైలబుల్ ఉన్నాయి. అండ్ అందరూ ఎప్పుడైనా ఏ సందర్భం వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఓటు హక్కుకి వినియోగించుకోవాలి. ఎందుకంటే చాలా త్యాగాల తర్వాత ఈ హక్కు మనకి వచ్చింది ఇది. సో మన వాయిస్ అంటేనే మన ఓటు కాబట్టి అందరూ ఏ సందర్భం వచ్చినా కూడా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి యూత్ ఇక్కడ వచ్చారు, ఇప్పుడు సైక్లింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఫిట్నెస్ కూడా ఉండాలి అండ్ మన దేశ ప్రేమ కూడా మనం ఓటు హక్కు ద్వారా చూపించాలని కోరుకుంటూ ఇంత మంచి ఏర్పాట్లు చేసినందుకు మన అధికారులందరికీ